యేసు ప్రభు తాను చేసిన దాని గురించి ఒక ప్రత్యేకంగానే తెలిసి ముగిస్తాను. మొదటిగా దేవుడు తాను ఏదైతే చేయడానికి భూమి మీద కూర్చున్నాడో ఆ పర్పస్ని ఆయన శిలువ మీద చేస్తున్నాడు. అయితే దానికన్నా గొప్పగా త్యాగం ఏంటి అంటే పాత నిబంధన కాలంలో మన పాపాలను చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనం మోషే నియమించిన దాని ప్రకారం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అవన్నీ ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళి వారి యొక్క ఎంతమంది అయితే ఆ గ్రామంలో కానీ అక్కడ ఉన్న ప్రజలందరి కొరకు ఒక్కమారి వాళ్ళు తెచ్చిన బలులను అర్పించడానికి వెళ్ళేవారు. అంటే ఆ కాలంలో చూసినట్లయితే దేవుని వద్దకు రావడానికి అతి పరిశుద్ధంగా ఒక యాజకుడు మాత్రమే నిర్ణయించబడినాడు. కానీ దేవుడు దాన్ని విరగొట్టాడు శిలువలో. ఏంటంటే దేవుడు శిలువ మీద ఆయన రక్తం కాల్చి ఆయన చేసిన పర్పస్ అంతా ద్వారా ఏం జరిగిందంటే ఆయన శిలువ త్యాగం జరుగుతున్నప్పుడు ఏదైతే ఇశ్రాయేల్ దేశంలో ఆవరణ కట్టబడిందో ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిర్మకాండం 26వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. అడ్డు తెర అని ఉంటుంది. అడ్డు తెర ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో అడ్డు తెరకి పరద ఎలాగైతే ఉందో మనకి ఇప్పుడు ఆ కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఇలాగ బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించేవారు యాజకుడు. ఈ అడ్డు తెర అనేది వారి పాపములన్నింటినీ ఆ రీతిగా బలిగా వెళ్ళేది. కానీ దేవుడు ఆ అడ్డు తెర శిలువ మీద దేవుడు త్యాగం చేస్తున్నప్పుడు అడ్డు తెర అంతా రెండుగా చిరిగిపోయింది. అంటే దేవుడు చేయవలసిన త్యాగం అది అప్పుడు కాలంలో ప్రతిసారి జరిగేది. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఈ శిలువ త్యాగం జరగకుండా ఆ రీతిగా ఆ యొక్క పద్ధతిని మనం ఆచరించాలంటే ఈరోజు మనం ఇలాగ ఏం స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేయడానికి కాదు. కానీ మనం ఎలా వచ్చేవాళ్ళం అంటే నేను ఈ వారం అంతా ఈ పాపం చేశాను, ఈ మేకప్ పిల్లని అర్పిస్తాను, లేకపోతే ఈ వారం అంతా నేను ఇన్ని తప్పులు చేశాను, నా ఆస్తి కొలేదని మేకప్ పిల్లని పట్టుకోవచ్చు మనం ఈరోజు భరించే వాళ్ళం ఒక యాజకుడు ఒక ఉన్నవారికి. కానీ దేవుడు దాన్ని తీసివేసి మనకి ఎంత స్వేచ్ఛను ఇచ్చాడంటే ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థించినా కానీ ఎక్కడ కూర్చొని ఆయన మాటలు వినడానికి కానీ ఆయన మన మధ్యలో ఉండడానికి అటువంటి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. అది చేయవలసింది. అది జరిగింది దేని ద్వారా అంటే శిలువ త్యాగం. అది ఒక్కసారి ఇంకా మొత్తము ఇంకా ఇప్పుడు పుట్టిన పిల్లలకి తర్వాత పుట్టబోయే వారికి ఆల్రెడీ చనిపోయిన వారికి కూడా సరిపోయేంత కృప అటువంటి పాపం యొక్క విడుదలను దేవుడు అనుగ్రహించాడు. అటువంటి త్యాగాన్ని దేవుడు చేశాడు. కాబట్టి దాన్ని మనం గుర్తించుకొని ఓన్లీ పట్టుకుని ఈ రోజు మాటలు కాదు కానీ ప్రతిదినము ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో మన శిలువ ఏదైతే ఉందో మన భుజముల మీద దాన్ని మనం మోస్తూ క్రీస్తు వైపు చూడాలి. అయితే నేను విన్నది ఏంటంటే దేవుడు ఏ కాలంలో అయితే శిలువ వేయబడ్డాడో ఆ మాసం అంటే ఏప్రిల్ 3వ తారీఖుననే జరిగింది అని సైంటిస్టులు కనుగొన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్న కాలంలో దేవుడు సమీపంగా ఆయన రాగల సూచనలన్నీ మనకు కనబడుతున్నాయి. అయితే ప్రతిసారి వచ్చే డేట్లో ఒక వేరియేషన్ అనేది ఉండేదేమో, కానీ ఈసారి మాత్రం ఆయన ఏ రోజు అయితే